హలో సుబ్రహ్మణ్యం గారు. నమస్తే సార్. ఓం నమో వెంకటేశయ్య. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సార్ సీనియర్ సేవకు మీరు వెళ్ళారు కదా? అవును సార్. ఎలా గత ఉంటుంది మీ 10 రోజులుగా అనుభవం? సీనియర్ సేవకులుగా మేము పనిచేస్తున్నాము. ఈ రోజు మాకు ఆఖరి రోజు. ఈసారి కొండపై ఉన్నారా? కొండ మీద తిరుమలలోనే ఉన్నాము. సార్. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు కొత్త పద్ధతులు తీసుకురాబోతున్నారు. ఓకే. ఈ సీనియర్ సేవకుల విషయంలో గాని, మామూలు శ్రీవారి సేవకుల విషయంలో గాని కొత్త పద్ధతులు తీసుకొని రావాలనేసి ఒక 5-6 గ్రూపులకు కలిపి ఒక లీడర్ గా, ఒక సూపర్వైజర్ గా సీనియర్ సేవకుల్ని నియమిస్తున్నారు. ఓకే. అతని యాక్టివిటీస్ ఏమిటంటే, ఈ 4-5 గ్రూపులకు ఇప్పుడు రామ్ బగీటా ఉంది, ఇంకొక జిఎన్సీ ఉంది, ఏఎన్సీ ఉంది, అట్లా 4 అక్కడ దగ్గర ఉండేటి ఒక్కొక్క ఏరియాలో అక్కడ ఒక 5 మంది, అక్కడ ఒక 5 మంది, 6 మంది, 10 మంది మన సీనియర్ సేవకులను ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఆ బ్యాచ్లకు ఎక్కడెక్కడికి పోవాల్సింది ఈ సీనియర్ సేవకులకు అప్పగించి వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా చూడవలసిన బాధ్యత వీళ్ళపైన పెడుతున్నారు. అది వీళ్ళు కూడా షిఫ్ట్ సిస్టమ్ లో ఇస్తున్నారు. సీనియర్ సేవకులను కూడా ఒక రోజులో 2 గానీ 3 గానీ ఉంటారు వాళ్ళ షిఫ్ట్ సిస్టమ్ లో. ఆ షిఫ్ట్ లో ఉన్న సేవకులు ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ వీళ్ళు రోజు వాళ్ళ పేరు రాసుకొని, సెల్ నెంబర్ నోట్ చేసుకొని, ఎండ్ ఆఫ్ ది వాళ్ళ సేవ అయిపోయినప్పుడు వాళ్ళకు వాళ్ళ పైన రిపోర్ట్ ఇవ్వాలి. దాంట్లో 3 కేటగిరీలు ఇస్తారు. ఒకటి యావరేజ్, 2 గుడ్, 3 ఎక్సలెంట్. ఓకే. ఈ ఎక్సలెంట్ లో చేరిన శ్రీవారి సేవకులు ఇన్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా టీటీడీ వాళ్ళకి అవసరమైతే వాళ్ళే డైరెక్ట్ గా ఫోన్ చేసి మీరు శ్రీవారి సేవకు రండి అని వాళ్ళే పిలుస్తాము అనే దృక్పథంతో, అంటే బాగా చేస్తారనే దృక్పథంతో వాళ్ళు ఇప్పుడు అంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు సీనియర్ సేవకుల ద్వారా. ఓకే. ఇప్పుడు ఒకవేళ మీరు బ్యాడ్ అండ్ రాస్తే మాత్రం వాళ్ళు వస్తామన్నా కూడా వద్దని దాంట్లో పెట్టేస్తున్నారు. ఎలా అయితే వాళ్ళు ఆర్ఆర్ లో నెంబర్ ఏదైనా ఫ్రాడ్ చేసి ఇక్కడ ఏదైనా చేస్తారో వాళ్ళని ఎత్తి బ్యాడ్ లిస్ట్ లో ఎట్లయితే పెడతారో అదే విధంగా పెట్టేస్తారు అన్నమాట. ఓకే. అదే చూడండి, మనకి ముందు మా ఐడిని బ్లాక్ చేశారండి, బుక్ అవడం లేదని చూడండి. ఇప్పుడు వాళ్ళ ఐడినే బ్లాక్ చేస్తారు. మేము యావరేజ్ రాసినప్పుడు వాళ్ళపైన ఇంట్రెస్ట్ చూపరు. ఓకే. వీళ్ళకి అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ లో ఇది ఒకవేళ ఆన్లైన్ తీసేసినా కూడా ఇప్పుడు ఎక్సలెంట్ అనే వాళ్ళ నెంబర్లన్నీ వాళ్ళ దగ్గర ఫీడ్ అయింటాయి కాబట్టి ఆ నెంబర్లకు మెసేజ్లు పంపించి పలానా స్లాట్ కి వచ్చేయండి అని చెప్తున్నారు. అది శ్రీవారి సేవకు చాలా ఉపయోగకరమైనది. అవునండి, ఆన్లైన్ లో ఇప్పుడు బుక్ అవడం లేదు కదా. అవ్వకపోయినా కూడా వాళ్ళు వచ్చేదానికి బ్రహ్మోత్సవాలకు గానీ, రథసప్తమి స్లాట్ లో గానీ, వైకుంఠ ఏకాదశి స్లాట్ లో గానీ నెంబర్ ఆఫ్ శ్రీవారి సేవకులకు వాళ్ళకి అవసరం ఉంటారు కాబట్టి ఎవరు బట్టే వాళ్ళు రాకుండా తెలిసిన వాళ్ళను ముందుగా వాళ్ళు కాల్ ఆఫ్ చేస్తారు. పిలిపించుకున్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మేము వస్తాం అని అన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారు. అప్పుడు వీళ్ళు రిలీజ్ చేసేది కూడా ఒకవేళ 3,000 మంది సేవకులు శ్రీవారి సేవకులు కావాలంటే మామూలుగా రిలీజ్ చేసేది 2,000 మంది చేస్తారు. ఈ ఎక్స్ట్రా 1,000 వీళ్ళు ఆఫ్లైన్ లో పిలిపించుకుంటారు ఎక్సలెంట్ అనే వాళ్ళు. ఇప్పుడు శ్రీవారి సీనియర్ సేవకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉన్నారా సార్? ఆడవాళ్ళు కూడా ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఈ శ్రీవారి సేవకులకు ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినారు. ఇంతకు ముందు 60 అండ్ అబోవ్ అనేవాళ్ళు, 70 అనేవాళ్ళు. ఇప్పుడు 45 నుంచి 70 వరకు పెట్టినారు. మినిమం క్వాలిఫికేషన్ పెట్టినారు, మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టినారు. ఈ 45 ఇయర్స్ కూడానండి. ఓకే. 45 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ లోపల ఉండేవాళ్ళు మినిమం. ఎందుకంటే ఈ రాసి వాళ్ళ ఇంగ్లీష్ లో రాయాలి కాబట్టి అది రాసే విధానం వాళ్ళకి తెలిసి ఉండాలి కాబట్టి అందుకని మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టినారు. ఎలా పడితే అలా రాయకుండా వాళ్ళు ఇచ్చిన ప్రొఫార్మాలోనే దాన్ని పూర్తి చేసి వాళ్ళకు సబ్మిట్ చేయాలి లాస్ట్ రోజు. ఇప్పుడు రేపు జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు సీనియర్ సేవకులకు 10 రోజుల స్లాటే ఉండింది.
నెక్స్ట్ జూన్ 1వ తారీఖు నుండి 15 రోజుల స్లాట్ ఒక రకము, 30 రోజుల స్లాట్ ఒక రకము, 90 రోజుల స్లాట్ ఒక రకం బుక్ చేసుకుంటున్నారు. అది 90 రోజుల స్లాట్ అనేది ఎవరు ఉంటారో, ఎవరు ఒక ఫస్ట్ టైం వచ్చినోడికి సెకండ్ టైం 2 రోజులు ఇక్కడ ఉండడానికి కష్టం అవుతుంది అని ఆఫీసర్లు కూడా భావిస్తున్నారు. కానీ అది ఎంత మాత్రం సక్సెస్ అవుతుందో తెలియదు. అదే 3 నెలలు అంటే మరి ఎన్ని బట్టలు తీసుకోవాలి వాళ్ళు, అది బట్టలు తెచ్చుకోవాలి. ఇంటికాడ భార్య బిడ్డలు ఏమవుతారు అనుకో అని లేని వాళ్ళు అయితేనే రావాలి. అవునండి, అవును. పైగా ఏంటంటే అక్కడ ఫుడ్ మనకు పట్టకపోవచ్చు కదండి అన్ని రోజులు. అవును, ఫుడ్ పట్టదు అన్ని రోజులు. మేము 10 రోజులకే ఇక్కడ ఫుడ్ కు ఆడికాడికి అడ్జస్ట్ అయ్యి ఒక పూట తినేసి ఒక పూట బయట తినేసి అట్లా అడ్జస్ట్ అవుతున్నాం. అవునండి, అవునండి. 30 రోజులైనా కూడా 30 రోజులైనా మన ఇంటికాడ తిన్నట్టు ఉండదు కదా. అవునండి, అవును. సార్ రెండోది ఈ టెంపుల్ డ్యూటీ ఏమైనా ఉందా సార్ సీనియర్ సేవకులకి? సీనియర్ సేవకులకి టెంపుల్ డ్యూటీ ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వరు. ఓకే. ఒక శ్రీనివారి సేవకులకు మాత్రమే ఇస్తున్నారు. మరి వీళ్ళకి దర్శనం ఎప్పుడు? వీళ్ళకు లాస్ట్ రోజు కానీ మరుసటి రోజు కానీ. ఇప్పుడు 15 రోజులు స్లాట్ అంటే 15వ రోజు కానీ 16వ రోజు కానీ ఇస్తారు. అది కూడా సుభదం ద్వారా ఇస్తారు. 1.5 hour లో దర్శనం అయిపోతా ఉంది. దర్శనం వరకు ఒక దర్శనం మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. 300 టికెట్ కన్నా కూడా ఇది మంచిది సుభదం ద్వారా. సార్ మీకు ఇప్పుడు టైం స్లాట్లు ఎప్పుడు ఉన్నాయి సార్ మీ డ్యూటీలో? టైం స్లాట్ అంటే మార్నింగ్ 6 o'clock నుంచి మళ్ళీ మార్నింగ్ 6 o'clock వరకు 3 shifts గా డివైడ్ చేస్తున్నారు. 6 నుంచి 2 వరకు, 2 నుంచి రాత్రి 10 వరకు కానీ 8 వరకు కానీ వేస్తారు. మళ్ళీ రాత్రి 8 నుంచి తెల్లారి 6 వరకు కానీ వేస్తారు. అట్లా ఇస్తారు. ఆ 3 స్లాట్లలో 3 సీనియర్ సేవకులను నిలబెడతారు. ఈ శ్రీవారి సేవకులు ఒక బ్యాచ్ కి ఏ టైం ఇచ్చింటే ఆ టైం వరకు చేసేసి వెళ్ళిపోతారు. వీళ్ళున్నా వాళ్ళున్నా వాళ్ళపైన రిపోర్ట్ ఇవ్వాలి. సెకండ్ బ్యాచ్ వస్తే సెకండ్ బ్యాచ్ వాళ్ళపైన కూడా రిపోర్ట్ ఇవ్వాలి. అట్లా 2 బ్యాచ్ల పైన సీనియర్ సేవకులు 14-15 తారీఖు రిపోర్ట్ ఇచ్చి అన్ని రాయించుకోవాలి. ఆ రాసేదానికి బాగా నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. ఇంత రాసే నాలెడ్జ్ ఉండాలి. అదే మీరు గమనించారా? మరి చాలా మంది మామూలుగా అప్లికేషన్ వచ్చి ఉంటారు కదా, అందరికి ఆ స్కిల్స్ ఉన్నాయి అక్కడ. మరి ఆ స్కిల్స్ లేని వాళ్ళు ఇతరుల మీద ఆధారపడి భంగపడి రాయించుకుంటా ఉంటారు. అది ఇటువంటి వాళ్ళను ఫ్యూచర్ లో కూడా తీసేస్తారు. ఇప్పుడు మీకు సీనియర్ సేవకులకు మళ్ళీ గ్యాప్ ఎంత సార్? ఒకసారి బుక్ చేసుకున్నాక మరలా గ్యాప్? ఎవరికైనా 90 రోజులే, 90 days. ఇట్ ఈస్ ఆల్ ఆర్ ఈక్వల్. అందరికి ఒకే రేషియో. ఓకే సార్. మరి దర్శనం అయిపోయిందా అండి సార్? అదే సేవ అయిందన్నారు కదా, దర్శనం కూడా అయిపోయిందా మీకన్నా? నిన్న మాకు ఒక రోజు ముందుగా అడిగినాం. ఎందుకంటే మాకు వడ తెచ్చుకునే ఫెసిలిటీ కావాలి కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం దర్శనం చేసుకుంటే రేపు ఉదయం 10:30 పైనే వడ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కాబట్టి మాకు అలా కాకుండా మాకు వడ కావాలనేసి నిన్నే రిక్వెస్ట్ చేసుకుని సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసుకుని మాకు నిన్న దర్శనం వచ్చేట్టుగా నిన్న మధ్యాహ్నం నుంచి దర్శనం పోయిస్తున్నాము. ఈ రోజు వడ తీసుకున్నాం. వడ దాంతో పాటు లడ్డు తీసుకున్నాం. ఈ రోజు పోయింటే ఒట్టి లడ్డే తెచ్చుకోవాలా, వడ దొరకదు. వడ మనకి ప్రతిరోజు ఎన్ని గంటలకు ఇస్తున్నారంటే 10:30? ప్రతిరోజు 10:30 నుంచి 1 గంట లోపల అయిపోతాయి. మళ్ళీ ఏ కౌంటర్ లోనూ ఉండవు. అవి ఒక్కో రోజు ఒక్కొక్క కౌంటర్ లో గంటకు అయిపోతాయి, ఇంకొక కౌంటర్ లో 1:30కి అయిపోతాయి, ఇంకొక కౌంటర్ లో అర్ధగంటకి అయిపోతాయి. ఆ కౌంటర్ లో అయిపోయినంటే ఇంకొక కౌంటర్ పోవాలి. ఇట్లా చేంజ్ అవుతూ ఉన్నప్పుడు మనకు మాక్సిమం 12-12:30. ఒకవేళ జనాలు లేకుంటే 1 గంట మాక్సిమం, అంతకంటే ఎక్కువ ఒక్కడ దొరకదు. సార్ ఇప్పుడు శ్రీవారి సేవకు సీనియర్ సేవకు ఎవరైతే రాబోతున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి చెప్పండి? నేను ఇచ్చే సలహా ఏంటంటే 1 month చేయాలంటే ఎవరికైనా కష్టతరం. 15 రోజుల స్లాట్ లో వచ్చి వాళ్ళు భక్తిగా చేసుకొని, ఇప్పుడు కొత్త సిస్టమ్ కాబట్టి ఆషామాషిగా ఇక్కడే కూర్చొని ఏదో టైం పాస్ చేస్తామంటే కుదరదు.
ఖచ్చితంగా వాళ్ళు ఫీల్డ్ పైకి పోవాలి. ఈ ఫ్రీ బస్సుల్లోనూ లేకుంటే బై వాక్ పోవాలి. వాళ్ళ డ్యూటీలు అక్కడ అబ్జర్వ్ చేయాలి. 6 అవర్స్ ఉంటే ఒక్కొక్క బ్యాచ్ 6 అవర్స్ అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని ఎదుర్కోగలిగిన వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేసి దీనికి రావాలి. ఓకే. అసైన్మెంట్ ఏదో పోయినాము వచ్చినాము మనకు ఏదో ఆడు కూర్చొని ఉంటే మనకేదో లాస్ట్ లో దర్శనం వస్తుంది, ఏదో దేవుడు అనుభవంలో ఫ్రీ మీల్ అని అనుకుని వస్తే మాత్రం ఇక్కడ కష్టపడతారు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.